భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్న కొన్ని చట్టాలే కొనసాగాయి. అలాగే జమీందారు వ్యవస్థలు కూడా ఉండేవి. సుదీర్ఘ చర్చల తర్వాత 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఈ రోజుతో భారతదేశం పూర్తిగా గణతంత్ర దేశంగా మారింది. అందుకే జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. జనవరి 26ని ఎందుకు ఎంచుకున్నారు? 1929 డిసెంబర్ 19న లాహోర్ స్టేషన్లో కాంగ్రెస్ పూర్వ స్వరాజ్ తీర్మానం ఆమోదించింది. 1930 జనవరి 26న ఈ ప్రకటన బహిరంగంగా జరిగింది. భారతీయులు తమ స్వతంత్ర సంకల్పాన్ని ప్రకటించారు. జవహర్లాల్ నెహ్రూ రవి నది ఒడ్డున జెండా ఎగురవేశారు. అంటే జనవరి 26 ఈ రోజు భారతదేశం బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వతంత్రం కోరుకుంటుందని ప్రకటించడానికి ఉపయోగించారు. తర్వాత భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారిన రోజు 1950 జనవరి 26. ప్రాముఖ్యతను గుర్తించి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. గణతంత్రం అంటే రాజు ఉండడు, వారసత్వ పాలన ఉండదు, ప్రజలే దేశానికి అధిపతులు, ప్రజలు ఎన్నికల ద్వారా తమ నాయకులను ఎన్నుకుంటారు. అందుకే భారతదేశం ప్రజాస్వామ్యం గణతంత్ర దేశం అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.